हरि ओम। ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदाज्ञानपि वन्दने अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् आसुप्य मोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री वशिष्ठ गीता। ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः। శ్రీ వశిష్ఠ గీతలో 4వ ప్రకరణంగా స్థితి ప్రకరణం అనేది ప్రారంభించుకుంటున్నాం. స్థితి ప్రకరణంలో ప్రథమో అధ్యాయ భార్గవోపాఖ్యానం. ఈ భార్గవోపాఖ్యానంలో మొట్టమొదటగా ప్రపంచము మనకల్పితము అనే విషయం గురించి ఇప్పుడు మనకి వశిష్ఠుల వారు బోధించబోతున్నారు. శ్రీ వశిష్ఠ ఉవాచ. శ్రీ వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు: ఓ రామచంద్ర, ఉత్పత్తి ప్రకరణమైన తరువాత ఇక నీవు స్థితి ప్రకరణం గురించి వినుము. దీనిని ఎరింగినచో తప్పక మోక్షము చేకూరును. కావున ఇప్పటి వరకు మనం తెలుసుకున్నట్లు ఉత్పత్తి ప్రకరణం అంటారు. కనుక ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నీకు నేను స్థితి ప్రకరణం గురించి వివరించబోతున్నాను. ఇది కనుక ఎరిగితే తప్పకుండా ముక్తి అనేది చేకూరుతుంది అని చెప్పి వశిష్ఠుల వారు బోధిస్తూ, రామచంద్ర, ఈ ప్రకారముగా అహంకార విషయాది రూపమగు ఈ దృశ్య జగత్తంతయు ఆకార శూన్యమని, భ్రాంతి మాత్రమని, అసన్మయమని ఎరుంగుము. కనుక ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విధంగా ఈ జగత్తంతా కూడా అహంకార విషయాది రూపమైనటువంటి ఈ దృశ్య జగత్ యావత్తు కూడా, ఎందుకంటే ఇది అహంకారం వల్ల వచ్చినటువంటిదే కనుకనే, దేహ భావన వల్ల వచ్చింది కనుకన ఇది దృశ్య జగత్తంతయు కూడా ఆకార శూన్యము, ఆకారంతో ఉన్నట్టుగా ఉంది కానీ యథార్థానికి ఇది ఆకృతి లేనిది, ఆకార శూన్యము, భ్రాంతి మాత్రమని ఎరుంగుము అని చెబుతూ, ఈ దృశ్య జగత్తు చిత్తమునందు కల్పించబడినటువంటి భవిష్యన్నగ నిర్మాణం వలె మిథ్యయే ఉన్నది. మరియు కోతులచే కల్పింపబడినటువంటి అగ్ని వలె, అంటే గురిగింజల అగ్ని వలె అసత్తైనను ఇది అర్ధ సాధకమై ఒప్పుచున్నది. కోతులు ఎందుకంటే కోతులు గురువింద గింజలను ఉపయోగించి మొదలైన ఎరుపు వస్తువులన్నింటినీ కూడా అగ్ని అనే భావన చేత సమకూర్చుకుని చలి కాచుకుంటూ ఉంటాయంట. యథార్థానికి గురువింద గింజలు ఎర్రగా ఉన్నాయి కదా అని చలి కాచుకున్నా అవన్నీ ఒక చోట చేర్చి అది అగ్నిగా భావించి చలి కాచుకుంటూ ఉంటాయి. యథార్థానికి వాటి చలి తీరుతుందండి వాటి వల్ల అంటే ఏమీ తీరదు, కానీ చలి తీరింది అనేటువంటి ఒక భ్రాంతిలో ఉంటాయి అవి.
అదే విధముగా ఈ జగత్తు విషయాలన్నిటిని కూడా మనం అనుభవించడం ద్వారా వచ్చే ఫలాలు కూడా మన భ్రాంతి వల్లే పొందుతున్నాం తప్ప అసలు యథార్థముగా ఎలా అయితే ఆ గురువింద గింజలనేవి అగ్నే కాదో ఈ జగత్తు కూడా యథార్థముగా సత్యమే కాదు, మిథ్యే ఉన్నది. దీని నుంచి వచ్చే ఫలాలు ఏవైనా సరే మిథ్యలోంచి వచ్చినవి కనుక మిథ్యా ఫలాలే అవుతాయి. కానీ అది మనం భ్రాంతి పడుతున్నాం. ఈ విధంగా మనకి అవి తీరుతున్నాయి, వస్తున్నాయి, అవుతున్నాయి అనేటువంటి ఒక భ్రాంతిలోనే ఇదంతా జరుగుతుంది అని చెబుతూ, ఈ జగత్తు వివిధ వర్ణనములతోనూ, ఆకారములతోనూ కూడి ఉన్నను వాస్తవానికి శూన్యమై, ఆకార రహితమై, ఇంద్రధనుస్సు వలె ప్రకటితమై ఉన్నదగును. కావున ఇది చూడ్డానికి ఎన్నో రకాల ఆకృతులతోటి, అలాగే వర్ణనములతోటి అంటే అనేక రంగులతోటి మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది వాస్తవానికి శూన్యమై, ఆకార రహితమై, ఆకృతి లేనివిదై, ఇంద్రధనుస్సు ఎలా అయితే అలా ప్రకటితమై మళ్ళీ మాయమైపోతుందో కొన్ని పరిస్థితుల్లో, అలా ఈ జగత్తు కూడా కనపడుతుందే తప్ప వాస్తవం కాదు. కావున ప్రియమైన ఓ రామచంద్ర, సహకారి కారణము లేక ఏది ఆవిర్భవించునో అది రజ్జు సర్పం వలె మూల కారణమే భ్రాంతిచే అట్లు స్థితి పొంది ఉన్నదట్లుగా తెలుసుకో అన్నారు ఇక్కడ. ఈ విధంగా అయితే ఈ యొక్క ఏదైతే ఉద్భవించిందో అంటే దానికి ఆధారం అంటే దానంతట అది ఉద్భవించలేదు. అది ఆధారంగా ఉద్భవించింది. ఏదైతే ఇంకొక దాని మీద ఆధారపడి కనిపిస్తుందో అదేది సత్యం కాదు. ఎలా అయితే తాడులో పామును చూచి తాడులో పాము లేకపోయినా ఉంది అని భ్రమించినంత సేపు పాము ఉందనే భావనతో ఉన్నాము. కానీ అది నిజం కాదో, ఎందుకంటే తాడు ఆధారంగా వచ్చిన పామది. దానికి ప్రత్యేకత ఏమీ లేదు. తాడును చూచే అది పాము అనుకున్నాం. కానీ భ్రాంతి తొలగిపోయిన తర్వాత పాము పోయింది, ఉన్న తాడే మిగిలింది. అలాగే ఈ జగత్ అనేది కూడా పరమాత్మ ఆధారంగా వచ్చినటువంటి భ్రాంతి. అంటే పాము ఎలా వచ్చిందో జగత్ అలా వచ్చింది. లేని పాముని ఎలా ఊహించామో, భావించామో, ఈ లేని జగత్తుని కూడా మనం సత్యంగా అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే యథార్థమైన స్పృహ కలుగుతుందో, ఎరుకొస్తుందో, వాస్తవ దృక్పథం వస్తుందో, అప్పుడు ఎలా అయితే పాము నశించిపోయిందో, మళ్ళీ తాడే అక్కడ ఉందో, అలాగే ఈ జగత్తు యావత్తు కూడా లేని దానిగా అర్థమైపోతుంది. ఉన్న ఒకే పరబ్రహ్మం ఏదో అది ప్రకటితమవుతుంది. అదే సత్యంగా తోస్తుంది. జ్ఞాని దృష్టికి ఈ విధంగా తెలుస్తుంది. కనుక ఎవరికి జ్ఞానం కలిగితే వారికి ఈ స్థితి అనుభవానికి వస్తుంది. కనుక ఈ జ్ఞాన పరిపక్వత వల్ల మాత్రమే ఈ దృష్టి కలుగుతుంది. అంటే జ్ఞాన పరిపక్వత అంటే మనం స్వయంగా మన యొక్క భావనతోటి అంటే సంకల్పాన్ని నిరోధించుకుని క్రమంగా మన మనసును స్థితం చేసుకోవడం వల్లే జ్ఞానం అభ్యాసం అవుతుంది. కావున ప్రియుడైన రామచంద్ర, కామ కర్మ వాసనాది బీజములతో సహా దృశ్యము శమించుటయే దృశ్యము యొక్క అత్యంతాభావమగును. అట్లు కాక చిత్తముండి ఉన్నచో ఆ దృశ్యము శమించినదే అగును. కాబట్టి జ్ఞానము లేకపోతే ఆ దృశ్యత్వము ఎచ్చట శమించును అంటే శమించుడు దుర్లభము అని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఈ దృశ్యమంతా ఏర్పడడానికి ఇది ఉండటానికి కారణం ఎవరు అంటే చిత్తం అండి. ఈ చిత్తములో భావాలుండి, కామల నుండి, వాసన నుండి, సంకల్పాలతో నిండి ఉన్నంత వరకు కూడా దృశ్యం ఉంటుందండి. ఈ దృశ్యమంతా కూడా మన చేత వీక్షింపబడుతూ ఉంటుంది. కావున ఈ దృశ్యానికి సంబంధించిన బీజాలన్నీ ఎందులో ఉన్నాయి? ఇది పుట్టడానికి కావలసినటువంటి బీజాలంటే చిత్తములో ఉన్నాయి, మనస్సులో ఉన్నాయి. కనుక ఈ దృశ్యము నాశనం అవ్వడం అంటే ఏమిటి? బీజముతో సహా అదృశ్యం అవ్వాలి. అంటే మొట్టమొదట బీజం పోవాలి. అంటే ఈ యొక్క మనసులో ఉండేటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో, వాసనలు ఏవైతే ఉంటాయో వాటి నిర్మూలించడం ద్వారానే ఈ జగత్తు నిర్మూలించబడుతుంది తప్ప వాటిని అట్లానే పెట్టుకుని జగత్తు లేదన్నట్టుగా మనం వ్యవహారం చేద్దామన్నా అది సాధ్యం కాదండి. లోపల భావాలుంటే, వాసనలుంటే, మనసుకు దాని పట్ల సక్తత ఉంటే, జగత్తుని ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా మనన్నది వదలదండి. ఇదే మాయ. కనుక దాంతో పాటు ఉండవలసింది, దానిలో పడవలసిందే. దానివల్ల వచ్చేటువంటి గుణాల్ని, బాధల్ని అనుభవించవలసింది తప్పకుండా. లోపల ఈ యొక్క బీజాలు ఉన్నంత వరకు.
కనుక ఈ బీజ భర్జనం అవ్వాలి. ఈ బీజం ఎప్పుడైతే హతమవుతుందో అంటే ఆ వాసనలు లేకున్నటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడే జగత్తు రూపంతో అది ఉన్నా అది వ్యక్తం కాదండి. దానికి విలువ లేకుండా అయిపోతుంది. కావున లోపల శమించకుండా బయట శమింపచేద్దాము. చిత్తములో ఉండేటువంటి వాసనలు శమింపచేసుకోకుండా కేవలం దృశ్యాన్ని లేనట్టుగా వర్తిద్దాము అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒకవేళ ఎవరైనా అలా నటన చేసినా అది కొంతసేపు కొంతకాలం మాత్రమే వాళ్ళు నటించగలరు తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదండి. కావున బయట వారిని నమ్మించటం కొరకు ఎవరైనా మోసగించడం కొరకు ఇలా వ్యవహారం చేసినా అది పూర్తి దానం కాదు. ఎప్పుడో ఒకప్పుడు వారి నటన బయటపడిపోతుంది. కపటత్వంతో ఉండేటువంటి విధానం. కనుక మొట్టమొదట మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా మన అంతరములో ఉండేటువంటి బీజాల్ని వర్జించాలి. అంటే ఆ వాసనల్ని, ఆ భావాల్ని తెగనాడుతూ ఉండాలి. కావున ఈ జగదృశ్య రూపము యొక్క సర్వదా అత్యంతాభావము తప్ప సంసార దుఃఖ రూప అనర్థ సంక్షేమ కొరకు వేరొక ఉపాయమేమీ లేదు. కనుక ఈ యొక్క మోహము అంటే ఈ మాయా సంసారం నుంచి తరించటానికి దీన్ని ఏదో రకంగా లేనటువంటి స్థితిని పొందితే తప్ప వాస్తవానికి దీని నుంచి బయటపడలేమండి ఎవ్వరం కూడా. అది ఉంది అని మన మనసుకి నమ్మకం ఉండి దాంతో ఉన్నంత వరకు ఈ మాయ 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 అని చెప్పే పదం ఏదైతే ఉందో అట్టి స్థితి ఏదైతే ఉందో దానిలోంచి బయటపడడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదండి. దాన్ని విడిచిపెడితే తప్ప, దాన్ని వర్జిస్తే తప్ప అది మన మీదకి రాకుండా ఉండడం కోసమే భగవంతుని పట్టుకోమని చెప్తారు. భగవంతుని యొక్క అధీనములో ఉంది ఈ మాయ యావత్తు కూడా. కావున ఈ మాయను దాటాలంటే మాయాధీసుడైనటువంటి భగవంతుని శరణు వేడితే తప్పకుండా ఈశ్వరార్పణ భావన కలిగితే ఈ మాయ నీ చెంతకు రాదు అని మనకి భగవద్గీత చెప్తుందండి. దానికి ఉదాహరణగా చెప్తారు. ఒక యజమాని ఇంటి లోపల ఉన్నాడండి. మనకి అవసరం ఎవరు? ఆ యజమానితో అవసరం ఉంది. కానీ మనము ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళి గేటు దగ్గర నిలబడ్డాం. అక్కడ కాలింగ్ బెల్ కూడా ఉంది. అక్కడ కుక్కలున్నాయి జాగ్రత్త అని ఒక బోర్డు కూడా ఉంది. ఉంటే మనం ఏం చేయాలి? అప్పుడు తెలివైన వాడు ఎవడైనా సరే ముందుగా గేటు తీయడండి. తీయకుండానే కాలింగ్ బెల్ కొడతాడు. అప్పుడు లోపల ఉన్నటువంటి యజమాని వచ్చి అప్పుడు అవి ఎప్పుడైతే శబ్దమైనదో ఆ కుక్కలు అరుచుకుంటూ వస్తాయి. కానీ ఆ యజమాని బయటకు వచ్చి వాటితోటి ఇతను మనకు సంబంధించిన అతను నువ్వు వెళ్ళిపో అని ఆ కుక్కలకు చెప్తే అవి వెళ్ళిపోతాయి, పక్కకు తొలగిస్తాయి. అప్పుడు మనం క్షేమంగా లోపలికి వచ్చి వచ్చిన పని ఆ యజమాని కలవచ్చు. ఇది తెలివైన వాడి పని. ఆ విధంగా కాకుండా అక్కడున్న బోర్డుని కూడా గమనించకుండా ఎవరైతే ముందు కాలింగ్ బెల్ కొట్టకుండానే గేటు తీసేసుకుని లోపలికి వచ్చారనుకోండి, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అనర్థం వస్తుంది. అక్కడ కుక్కలు అతన్ని ఏం చేస్తాయో తెలియదు. ఈ విధంగా మనము తెలుసుకున్న విషయం ఇది. జగత్తులో మనకు జరిగేదే ఇదంతా. కానీ వాస్తవానికి ఈ లోపలున్న యజమాని పరమాత్మ భగవంతుడు అనుకుందాం. బయట ఉన్నవాడే జీవుడు. ఈ జీవుడికి దేవుడితో పని. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మధ్యలో ఏముంది? కుక్కలున్నాయి. ఈ కుక్కలే మాయ. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే మార్గం ఏమిటి అంటే ఆవలు ఉన్న యజమాని పిలవాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అంటే ఆవలున్న యజమాని ఈశ్వరుడు భగవంతుడు. కావున ఇక్కడ ఏమిటి అంటే జీవుడు ఏం చేయాలంటే మధ్యలో ఉన్న ఈ మాయను పట్టించుకోకుండా దీనికి వెరవకుండా ఆవలు ఉన్న పరమాత్మని ఆశ్రయించాలి. అంటే ఆత్మని ఆశ్రయించాలి. ఆత్మని శరణు వేడాలి. నువ్వు తప్ప నాకు ఇంక గతి లేదన్నట్టుగా ఆత్మని ఎవరైతే స్థిరంగా పట్టుకుంటారో అప్పుడు ఆ యజమాని యొక్క ఆదేశం చేత ఆ మాయ దానంతటది తొలగిపోతుంది. వారి మీద ప్రభావం చూపకుండానే వెళ్ళిపోతుంది అని మనకి విధానం. కావున ఈ విధంగా ఈశ్వరుని శరణాగతి అంటే ఆత్మని ఆశ్రయించి ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఇంక మనసుకు వేరే ఆలోచన, భావన ఇతరత్ర లేకుండా ఏకైకమైనటువంటి ఆత్మ ఎందే మనసు నెలకొల్పగలిగితే మాయ అనేది దానంతట అదే విచ్ఛిన్నమైపోతుంది. ఇది ఇంతకు మించి మనకు ఉపాయం లేదండి. భగవంతుని పొందాలంటే సులభమైన మార్గము. ఈ మాయను దాటాలి అంటే మరి ఇంతకంటే సులభమైన మార్గము లేదండి. కావున ఎప్పుడూ ఆత్మని ఆశ్రయించుకుని ఉండగలిగే స్థితే
యథార్థ స్థితి. కనుక ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారము చే జగత్తు బోధైక రసముగు చిదాకాశమేనియు ఇట అణుమాత్రమేను చిద్రూపము కానిది లేదనియు జ్ఞానము ఎప్పుడు పరిపక్వమగునో అప్పుడు ఈ శరీరము, ఈ అహంకారము, ఇతరుల యొక్క శరీరములు, గృహ ఆరామాదులు ఇత్యాది లోక ప్రసిద్ధ పామర వ్యవహారమంతియు చిత్రమునందని కథవలే మిథ్యగా తోచును అన్నారు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కార స్థితి అనుభవానికి వస్తుందో, ఆత్మ ఎందే నిశ్చలత్వం వస్తుందో, మనసుకి వేరే వేరే తలంపులు లేని స్థితి ఏర్పడుతుందో, అప్పుడు ఈ జగత్తంతా కూడా బోధైక రసమైనటువంటి చిదాకాశమే తప్ప ఇంకా అణుమాత్రమేను చిద్రూపము కానిదేదీ లేదు అనేది మనకి అనుభవంగా అర్థమవుతుంది. కనుక ఇందులో ఇంక వేరే వేరే ఇంక ఏమీ చూడడానికి ఇక్కడ ఏమీ కూడా ఆస్కారం ఉండదు. ఉన్నది ఏది చూసినా, ఏది విన్నా, దేన్ని చూసినా ఒకటే చింతనతో ఉంటాడు, ఒకటే భావనతో. కావున ఇక్కడ ఏది విన్నప్పటికీ, ఏది చూసినప్పటికీ కూడా ఆత్మభావనతో ఉండగలిగిన వాళ్ళెవ్వరో వాళ్ళే యథార్థమైన ఆత్మ సాక్షాత్కార స్థితిని అనుభవించిన వాళ్ళై ఉంటారు. ఈ యొక్క స్థితి ఏర్పడటానికి అంటే ఈ జగత్తు అంతటినీ కూడా ఈ విధంగా మనం ఈ యొక్క అణుమాత్రమైన కూడా అన్యంగా వీక్షించే పరిస్థితి ఉండదు. ఇంకా ఎప్పుడు యథార్థమైనటువంటి ఈ ఆత్మ సాక్షాత్కార స్థితి అనుభవానికి వచ్చిన వారి గుర్తు ఏమిటంటే, జగత్తులో దేన్ని చూసినా, ఎవరిని చూసినా, ఏ యొక్క పరిస్థితుల్లో అయినా అంతటా కూడా వ్యాపకమైనటువంటి చిద్రూపాత్మని చూస్తారు. దాన్ని మాత్రమే వీక్షిస్తూ ఉంటారు. కనుక జ్ఞానం ఎప్పుడు పరిపక్వం అవుతుందో అప్పుడు ఈ శరీరము, ఈ అహంకారము, ఇతరుల యొక్క శరీరాలు, గృహ ఆరామాదులు, మనం జగత్తులో చూసేటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా ఇత్యాది లోక ప్రసిద్ధమైనటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఇది పామర వ్యవహారం అన్నారు. యథార్థం చెప్పాలంటే ఇక్కడ పామరుడు అంటే ఏంటి? పండితుడు కానివాడు పామరుడు అంటే అజ్ఞాని. మనము చేసేటువంటి గృహ ఆరామాదులు ఇత్యాది విషయాలతో వర్తించేటువంటి విధానం అంతా కూడా ఇది సత్యమని నమ్మకంతో ఉండి చేసేటువంటి వ్యవహారం అంతా కూడా పామర వ్యవహారం అనేసారు. అంటే ఒక అజ్ఞానంతో కూడినటువంటి వ్యవహారం అవుతుంది. కానీ ఎవరికైతే జ్ఞాన పరిపక్వత వస్తుందో ఈ పరిపక్వతలో వారి దృష్టికి ఇవన్నీ ఎలా కనపడతాయంటే ఒక బొమ్మలాటల వలె. కనుక బొమ్మలు కదులుతూ ఉంటే ఎలా, ఆయనకి ఇచ్చినటువంటి బొమ్మలు ఆడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఈ జగత్తును అలా వీక్షిస్తారండి. ఇది అనుభవంగా మనకి అర్థమయ్యే విషయమే. గమనిస్తే మనం ఆత్మస్థితిలోకి వెళ్ళి దృశ్యాన్ని చూడగలిగితే ఎంతమంది ఉన్నా, ఎంతమందిలో మనం ఉన్నా అవన్నీ బొమ్మలు తిరుగుతున్నటువంటి స్థితిలో నువ్వు ఏకమైనటువంటి ఆత్మగా అంటే అవన్నీ ఏ స్క్రీన్ మీద అయితే ఆడుతున్నాయో ఆ స్క్రీన్ గా మారిపోతే వీటన్నిటిని వీక్షించవచ్చు. కనుక ఈ బొమ్మలాట వలె చూడొచ్చు. కనుక కథ వలె మిర్చిగా తోచును. ఇది ఎవరికైతే ఈ భావన అందుతుందో, ఇది ప్రయత్నముతోటి చెయ్యగా తప్పకుండా అందుతుందండి. ఎంతెంత మనము సంకల్ప వర్జితంగా ఉండగలుగుతామో, భావన లేకుండా ఏకైకమైన స్థితిలో ఉంటామో ఆత్మస్థితిలో, వారికి ఇదంతా అనుభవానికి వస్తుంది. ఈ విధంగా మనకి అందరూ మహానుభావులు కూడా వారి అనుభవాలను ఒక్కొక్కసారి మనకు చెప్పడం జరుగుతుంది. ఒక యోగి ఆత్మకథ అనేటువంటి ఒక పుస్తకం ఉందండి. ఆ గ్రంథంలో యోగానంద అనేటువంటి ఆయన ఆ యొక్క గ్రంథాన్ని రాసిన ఆయన తన జీవిత చరిత్రను లిఖిస్తూ ఒక్కొక్కప్పుడు ఆయన ఒక గురువుని ఆశ్రయిస్తారు. మాధవానంద అనేటువంటి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళితే ఆయన నేను కాదని అయినా నీకు ఒక గురువు వస్తారు అని చెప్పి, అయినప్పటికీ కూడా ఆ చిన్న వయసులో ఉంటాడు అప్పటికి యోగానంద. కనుక ఆ బాలకుడికి సత్యం తెలియజేయటం కోసం నీకు ఇప్పుడు సినిమా చూపించనా అని అడుగుతారు. అని అడిగితే సరే అని చెప్తే ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని ఆయన 6-7 సంవత్సరాల వయసు అబ్బాయి, కానీ అప్పటికే అతనికి జ్ఞానం ఉంటుంది. కనుక నిజంగానే ఒక థియేటర్లో తీసుకెళ్తే అది వాళ్ళిద్దరూ కూడా చూడలేక బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను నిజమైన సినిమా చూపిస్తాను, చూస్తావా అని అడుగుతాడు ఆ బాలకుడు. ఆయన అడిగితే అప్పుడు తప్పకుండా అంటాడు. అప్పుడు ఆయనకి ఆ గురు కటాక్షంతో కొంతసేపు మాత్రం, కొన్ని నిమిషాల కాలం మాత్రము
ఆ పిల్లవాడికి అనుభవానికి వచ్చేటట్టు చేస్తారు. ఆయన భూమధ్యాన్ని తాకి ఈ జగత్తులో జరుగుతున్న విషయాలన్నిటిని కూడా వాళ్ళు ఒక రోడ్డు మధ్య భాగంలో ఉంటారనమాట, జనం మధ్యలో. అప్పుడు ఆయనకి వీక్షిస్తే ఆయనకు అనిపిస్తుంది అవన్నీ కూడా బొమ్మల్లా తిరుగుతున్నట్టు, అటు ఇటు వెళ్ళిపోతున్నట్టు, బస్సులు వెళ్ళిపోతున్నాయి, కార్లు వెళ్ళిపోతున్నాయి, ఎవరెవరో ఏదో కానీ ఎవరు ఏమిటి ఎందుకనే ప్రశ్న లేని స్థితి. ఇది సమాధి చెప్పాలంటే అక్కడ. అది కొంత నిమిషాలు మాత్రం ఆ పిల్లవాడికి అనుభవింప చేస్తే అప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు, కానీ అది గుర్తుంది. తదుపరి ఆయన కొంతకాలం తర్వాత నిజంగానే ఆయన సాధన చేసి ఆయన గురువైనటువంటి యుక్తేశ్వర గారిని ఆశ్రయించి క్రమంగా ఆయన సాధన పరిపక్వతలో ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. ఓహో, ఈ అనుభవం ఇలా ఉంటుందా, నాకు ఆనాడు ఎప్పుడో నా చిన్నతనములో నా గురువుగా ఆయన చూపించారు, ఆ మాధవానంద ఆయన చూపించారు కదా, ఇప్పుడు నేను యథార్థంగా తెలుసుకుంటున్నానని తెలుసుకుని ఆ అనుభవాన్ని ఆ గ్రంథంలో లిఖించారని. అంటే ఈ ఆత్మానుభవ స్థితి ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం అంటే అందరికీ అది కొంతలో కొంత అనుభవంగా తెలియచేయటం కోసము ఈ విధంగా వర్ణించడం జరుగుతుంది. ఇది ఎప్పుడో యోగ వాసిష్టములో మరి ఎన్నో కల్పాలు అంటే యుగముల ముందే ఈ విధానాన్ని మనకి వశిష్ఠుల వారు తెలియజేశారు. కావున ఓ రామచంద్ర, సమస్త పదార్థ రూప కళంకము లెస్సగా శమించిన వాడివై స్వప్న రూపములకు దృశ్య వికల్పములన్నిటినీ తొలగించి అవిద్యారూపమైనటువంటి దీర్ఘ నిద్రను స్వస్వరూప దర్శనమనే జాగ్రత్తచే పారద్రోలి తమస్సు నుండి మేల్కాంచి నిర్భయుడువై బ్రహ్మవేత్తల సభను అలంకరించి ప్రసిద్ధుడువై వెలియుము. కావున ఓ రామా, నువ్వు ఎలా ఉండాలి అంటే ఈ సమస్త పదార్థ రూప కళంకాలన్నింటినీ కూడా లెస్సగా శమించిన వాడే తీసివేయి. ఈ పదార్థ రూపాలతో ఉన్నటువంటి పదార్థాలతో ఉన్నటువంటి కళంకం ఏది కూడా నీ లోపలికి రానివ్వకు. ఈ స్వప్న రూపములైన దృశ్య వికల్పాలన్నింటినీ కూడా తొలగించి ఇవి స్వప్న తుల్యాలే. ఇక్కడ మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని భ్రమలు పొందినా అన్ని స్వప్నములో పొందేటువంటివి కనుక వాటిని తొలగించి అవిద్యారూప దీర్ఘ నిద్ర నుంచి మేల్కో. మనం ఇప్పుడు ఎలా ఉన్నామండి అంటే దీర్ఘమైన నిద్రలో ఉన్నామండి. ఎందుకంటే నిద్రలో ఉన్నవాడికి స్వప్నం వస్తుందండి, కళ వస్తుంది. నిద్ర పోకపోతే నిద్ర పోని వాడికి స్వప్నము రాదు. స్వప్నము యొక్క విధానం ఏమిటి అంటే స్వప్నము అంటే అక్కడ లేకపోయినా ఉన్నట్టు చూపించేదే స్వప్నం అండి, యథార్థము కాదు. స్వప్నం అనేది నిజము కాదనే విషయం అందరికీ తెలుసు. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపచేసి దర్శింపచేసేదే స్వప్నం. కనుక అప్పుడు నిద్రపోతున్నాం అని చెప్పుకుంటాం. మరి ఇప్పుడు కూడా మనం ఈ లేని జగత్తుని ఉన్నట్టుగా భ్రమించి దీంతో పూర్తిగా రమిస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నట్టు ఏం చేస్తున్నట్టు అంటే నిద్రపోతున్నట్టే. నిద్రలో నిద్ర అండి అది. ఇప్పుడున్నది నిద్రావస్థ, తమస్సులో ఉన్నాం. కనుకనే మనకి లేని జగత్తు సత్యంగా తోసి దీని పట్లే రమిస్తున్నాం. కానీ ఈ యొక్క దీర్ఘ నిద్ర అనమాట, అది తాత్కాలిక నిద్ర, ఇది దీర్ఘమైనటువంటి నిద్రలో ఉన్నాం. ఈ దీర్ఘ నిద్ర అనేటువంటి స్థితిలోంచి మేల్కోవాలి. మేలుకుని స్వస్వరూప సందర్శనం అనే జాగృతి చే మేల్కాంచి తన యథార్థమైనటువంటి ఆత్మస్థితిని అవగాహన చేసుకునేటువంటి స్థితి ఏర్పడితే అదే జాగృతి అండి, అంటే మేల్కోవడం. కావున తమస్సు నుండి మేల్కాంచి నిర్భయుడువై, ఎప్పుడైతే తమస్సు నుంచి ఎప్పుడైతే మేల్కున్నావో నిర్భయత్వం వస్తుంది. ఇంకా దానికి ఎక్కడ తాను ఆత్మని అనేటువంటి స్వయం అనుభవం అయిపోతుంది. కనుక ఇంకా దానికి భయపడేటువంటి స్థితి కాదు, లేదు. కనుక నిర్భయుడువై బ్రహ్మవేత్తల సభను అలంకరించి ప్రసిద్ధుడువై వెలియము. ఇలా ఎవరైనా సరే ఈ స్థితిని పొందితే వాడు బ్రహ్మవేత్తే అవుతాడు, ఇంకా వారికి మించినటువంటి స్థితి లేదు. కనుక అటువంటి వారి సభను అలంకరించి నిర్భయుడివై ఉండు రామా అని చెబుతూ ఈ సృష్టి రూపమున ఎరగబడినచో అధోగతిని కలగజేయను. బ్రహ్మ రూపమున ఎరగబడితే మోక్షం అనే గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. కనుక చూసేటువంటి దృష్టి, సృష్టిని సృష్టిగానే చూసావనుకో, దృశ్యంగా చూసావనుకో మనకి అది అధోగతి. సృష్టిని బ్రహ్మముగా చూడగలిగిన స్థితి ఏర్పడిందనుకో అది ముక్తినిస్తుంది. ఈ చూచేటువంటి దృష్టిని మనము మార్పు చేసుకోవాలి. ఈ మార్పు చేసుకునేది ఎక్కడా దృష్టి అంటే ఈ దృష్టి కాదు, అది జ్ఞాన దృష్టి. కనుక ఈ మార్పు అనేది ఎక్కడ రావాలి? చిత్తములో రావాలి. చిత్తములో వచ్చినటువంటి ఈ మార్పే దృష్టిలో వస్తుంది.
నువ్వు చిత్తంతో ఎలా భావిస్తే దృష్టి అలానే ఉంటుంది. కనుక చిత్తంతో నేను దీన్ని దృశ్యముగా, జగత్తుగా దీన్ని కేవలము దృశ్యమానంగా చూసావనుకోండి, భావించావనుకోండి, అలానే కనిపిస్తుంది. చిత్తములో ఎన్నో భేదాలు కనిపించినాయి, నీకు బయట కూడా అవే వస్తాయి. కానీ చిత్తములో అంతా ఆత్మయే ఉందండి, ఇంకేమీ లేదండి. ఆత్మతో నిండిపోయింది కనుక ఆత్మ దృష్టితో ఉంది కనుక జగత్తంతా ఆత్మమయమైపోతుంది, బ్రహ్మమయమైపోతుంది. కనుక ఈ దృష్టి మారాలంటే ముందు నీ మనసు మారాలి, దాంట్లో ఉండే స్థితి మారాలి. కావున ఇక్కడ జీవుడును జగచ్చాసనకర్తే, జగత్కారుడైనటువంటి ఈశ్వరుడును ఇరువురు కూడా పరమార్థ దృష్టి చే శోధింప పూర్ణమై ప్రత్యేగాత్మ రూపమున వెలయునది అయినటువంటి చిదాకాశ మాత్రముగు బ్రహ్మమే అయి ఉన్నారు. ఏలైనా బాహ్య అభ్యంతరములు రెండును ఉపాధి భేదమున బ్రహ్మము నుండియే జనించినవని శృతి వాక్యం. కావున ఇంతకీ ఈ జీవుడు దేవుడు అని మనం అనుకుంటున్నటువంటి స్థితి అంతా కూడా జీవుడు ఈ జగన్నాటకకర్త అయినటువంటి జగత్ కారణుడైనటువంటి ఈశ్వరుడు ఇరువురు రెండుగా ఉన్నారా అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ద్వైతము అని చెప్తాము. జీవుడు ఉంటాడు, దేవుడు ఉన్నాడండి, కావున జీవుడు దేవుడు కోసం ప్రయత్నించాలి అని అనుకుంటాం సాధనలో. కానీ పరమార్థ దృష్టితే కనుక శోధిస్తే పూర్ణమై ప్రత్యేగాత్మ రూపమున వెలయునదైనటువంటి చిదాకాశమాత్మకు బ్రహ్మమే ఈ రెండు కూడా ఏకమై ఉన్నది. కనుక జీవుడు దేవుడు అనేవారు వేరుగా కాకుండా ఒకే ఆత్మతత్వం. అది బొమ్మ బొరుసు ఒకే నాణానికి రెండు వైపులు ఎలా ఉంటాయో ఒకే ఆత్మ అయినటువంటి చిదాత్మ స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనస్సహితంగా ఉంటుందో, మనస్సు అనే భ్రాంతి దాంట్లోంచి జనించి ఈ జడాన్ని తాకుతుందో అప్పుడు జీవత్వంతో ఉంది. అదే మనస్సు అంతర్ముఖమై లోపలికెళ్ళి ఆత్మతో అనుసంధానమై అసలు మనసు లేని స్థితిగా ఏర్పడుతుందో అప్పుడు బ్రహ్మముగా ఉంది, దేవుడుగా ఉన్నాడు. కనుక జీవుడుగా బయటకు వస్తే జీవుడు, లోపలికి వెళ్తే దేవుడు. కానీ ఈ రెండు కూడా ఏకమై ఒకే చిదాత్మ, ప్రత్యేగాత్మ. కనుక అన్యమైనది లేనే లేదు, రెండనేవి లేనే లేదు. కావున ఏలయన్నా ఈ యొక్క బాహ్యములో అయినా అభ్యంతరములో అయినా రెండు కూడా ఉపాధి భేదమున బ్రహ్మము నుండియే జనించినవి. కనుక ఈ రెండు కూడా ఈ జీవుడు దేవుడు అనే రెండు అవస్థలు కూడా భగవంతుడైన ప్రత్యేగాత్మ నుంచి ఉద్భవించినవని శృతి వాక్యం, శృతులు చెప్తున్నాయి. ఏది దేని నుండి ఉత్పన్నమగునో అది దాని రూపమే అవుతుంది. ఎప్పటికైనా ఎక్కడి నుంచి ఏది పుడుతుందో చివరికి మళ్ళీ అదే అవుతుంది. ఈ విధమున జ్ఞానోదయముచే జీవ జగదాది సమస్త వేద్య వస్తు సముదాయము, అలాగే జీవుడు దేవుడే కాకుండా ఈ జగత్తు కూడా అక్కడి నుంచే పుట్టిందండి. ఎందుకంటే అక్కడి నుంచి పుట్టిన జీవత్వం వల్ల వచ్చినటువంటి మానసిక సంకల్పాలతోటే ఈ దేహంతో అనుసంధానమై ఉంటుంది. కనుకనే ఈ దృశ్యం అనేది వచ్చిందండి, జగత్తు వచ్చింది. కనుక ఈ జగత్తు రావడానికి కారణం కూడా ప్రత్యేగాత్మే, భగవంతుడే, పరమాత్మ తత్వమే. ఆ యొక్క శక్తి నుంచి, ఆ చైతన్యము నుంచే ఈ జగత్తు అనేది ఉద్భవించింది ప్రమామాత్రంగా. కనుక ఇందులో జగత్తు కూడా వేరుగా లేదండి, జీవుడు లేడు, జగత్తు లేదు, ఉన్నది ఒకటే ఆత్మ, బ్రహ్మము. కనుక సమస్త వేద్య వస్తు సముదాయము శుద్ధ బోధ స్వరూపమై అంతరాత్మ రూపమైనటువంటి చిన్మాత్రి అవుతుంది తప్ప అన్యము కాదు. ఈ కనిపించే యావత్తు కూడా బ్రహ్మము నుంచి ఉద్భవించింది కనుక బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మమే దీనికి మూల కారణం. కనుక బ్రహ్మము యొక్క శక్తితోటి ఇది పనిచేస్తుంది. కనుక ఇది యావత్తు కూడా బ్రహ్మమయమే. అలా ఎవరైతే దీన్ని బ్రహ్మమయంగా వీక్షిస్తారో వాడు బ్రహ్మస్వరూపులు అవుతారు. దీన్ని అన్యంగా భావిస్తారో వాళ్ళు అన్యంగానే ఉంటారు. దృశ్యంగా మాత్రమే చూస్తారనుకోండి, వాడు దృశ్యమానుడుగానే ఉంటాడు, సామాన్యుడుగా అల్పుడుగానే ఉంటాడు. కావున ఈ విధంగా మన యొక్క స్థితినే మనం మార్చుకోవాలి. బయట ఎక్కడా మనం మార్పు చేసేది లేదండి, ఎవరిని మార్చేది లేదు, దేన్ని మార్చేయగలిగేది కూడా లేదు. మారవలసిందల్లా ఎవరికి వాళ్ళమే. తమ భావాన్ని, తమ స్థితిని ఎవరికి వాళ్ళం తమ సాధనతో తాము మార్చుకోగలిగి ఉండాలి, పరివర్తన చెందుతూ ఉండాలి. అంతేగాని అంతా మారాక, అంతా సవ్యమయ్యాక అప్పుడెప్పుడో నేను పొందుతానండి అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇది గుర్తెరింగాలి, ఎవరికి వాళ్ళమే సన్నద్ధం అవ్వాలి దీనికోసం.
ఓ రామచంద్ర, ఇంద్రియ సమూహమును జయించుటయనే వారధి చేతనే ఈ సంసార సాగరము దాటబడుతుంది కానీ మరి ఏ ఇతర కర్మ చేత కాదు. ఈ సంసార వారధి ఇది ఎలాంటి ఈ ఇంద్రియ సమూహాన్ని జయించటం. ఇంద్రియాల్ని మనం ఇంకా ఇంకా పెట్టి పోషించామనుకోండి, ఎప్పటికీ మన అధీనములకు రావు. అవి అడిగిన వల్ల చేకూర్చామనుకోండి, ఇంతకీ అవి అడిగిన వల్ల అంటే అవి అడగవండి, వాటి వెనుకాలన్న మనసు యొక్క కామనే ఇంద్రియాల యొక్క కోరికగా వస్తుంది. ఏది చూడాలన్నా, ఏది తినాలన్నా, ఏది అనుభవించాలన్నా దానికి ఒక కామన ఎక్కడొస్తుంది ముందు? మనస్సులో పుడుతుంది. దాని భావన, దాని వాసన. కనుక దాన్ని ఈ ఇంద్రియాలతో తీర్చుకుంటుంది. సరే అడిగిందల్లా చేకూరుస్తూ వచ్చామనుకోండి, జరుపుతూ వచ్చామనుకోండి, ఇస్తూ వచ్చామనుకోండి, ఎప్పటికీ ఇంకది చాలని కానీ, వద్దని కానీ, నిండిపోయిన తృప్తి అని కానీ అది ఎరగదండి. రాదక్కడ. కావున ఈ ఇంద్రియ సమూహాన్ని జయించకపోతే ఎప్పటికీ పూర్ణత్వం కలగదండి. కావున ఆ ఇంద్రియాలు కోరేటువంటి కోరిక, వాంఛ, మనఃపూర్వకమైనటువంటి ఆ వాంఛ దేనికి సంబంధించింది అనేటువంటి వివేకం పుట్టాలండి మనలో. అది ఆత్మను ఉద్ధరించుకునేదా, ఆత్మని అణగదొక్కేదా, అనాత్మను కోరుతుందా, ఆత్మను కోరుతుందా అనేది గ్రహించాలి. అనాత్మను కోరితే నీకు అన్యమైన స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆత్మ కొరకు ప్రయత్నములో భాగంగా అది కోరితే దాన్ని సమకూరుస్తూ ఉండాలి. అది సజ్జన సాంగత్యం చేయాలని తపిస్తుంది. అది ఎందుకు అంటే ఆత్మోద్ధరణకు ఉపయోగపడేది. అలాగే సత్కార్య ఆచరణ చేయాలనుకుంటుంది, లేదా ఇతరత్ర సాధనా క్రమాల్లో అవలంబించాలనుకుంటుంది, దాని కొరకు కొన్ని నియమాలు పాటించాలనుకుంటుంది. వీటన్నిటిని సమకూర్చాలి. ఎందుకంటే ఆత్మ వైపు వెళ్ళడానికి ఇవన్నీ సహకారం చేస్తాయి కనుక. కానీ దానికి విరుద్ధంగా అది విషయాల్ని పొందాలి, ఏదో వాంఛలు తీర్చుకోవాలి, ఈ తదితర ఫలితాలను ఆశిస్తూ ఉందనుకోండి, వాటిని మనం ఇస్తూ వచ్చామనుకోండి, తీర్చుకుంటూ పోనీలే ఇదే కదా ఇదే కదా అనుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎప్పటికీ వైరాగ్యం అనేది పుట్టలేదనుకోండి, అది ఎప్పటికీ ఇంకా వెనుతిరగదండి. చాలని లోపలికి రావడానికి ఇష్టపడదు. బయట తిరగటానికి ఇష్టపడిన వాడిని లోపలికి రమ్మని పిలిస్తే ఎలా అయితే అంగీకరించరో ఇది కూడా అంతే. ఈ మనస్సుకి తిరుగుతూ అలవాటైతే అది రమిస్తూ ఉంటది. దుకాణాలన్నిట్లోనూ తిరుగుతూ, దృశ్యాన్ని చూస్తూ, రకరకాల వినోదాల్ని కాంచుతూ, పడుతూ, లేస్తూ, పడినప్పుడు వచ్చే బాధ కూడా బాధని తెలియకుండా మళ్ళీ సవరణ చేసేసుకుంటూ ఇలాగే మనం జగత్తులో విహరిస్తూ ఉంటుంది ఆ మనసు. దాని కొద్దిసేపు వచ్చి లోపలికొచ్చి ఆత్మస్థితి యందు నెలకొనివే, కాసేపు మనసా వినవే, భగవంతుని ఒకసారి స్మరణ చేయవే అంటే అది రావడానికి ప్రయత్నంగా మాత్రం రాదండి, అంగీకరించదు. వచ్చినా అది బలవంతంగా వస్తుంది తప్ప నిలిచేది కాదు. కనుక అది రావాలంటే దానికి ప్రేమ ఉండాలి. లోపలున్న ఆత్మయందు ప్రేమ పుట్టాలి. ఆ ప్రేమ పుట్టాలంటే బయట ఉన్న వాటి పట్ల వాంఛ తగ్గాలి. ఈ వాంఛలు అనేవి ఎప్పుడు పోతాయో అప్పుడే అది లోపలికొస్తుంది. ఇదే తూకమండి, అంతకంటే ఏమీ లేదు. కాటా అనేది ఒకటి ఉంటుంది. అటు వేస్తావా, ఇటు వేస్తావా బరువు. ఏ వైపు బరువేస్తే ఆ వైపు మొగ్గు చూపుతుంది. కనుక ఇక్కడ దైవం వైపు వేస్తావా, దృశ్యం వైపు వేస్తావా అనేది మనస్సు యొక్క తూకం నిర్ణయిస్తుంది. దానికి ఎక్కడ ప్రేమ ఉంటే ఆ వైపుకు వంగుతుందండి. కావున ఇక్కడ ఏంటంటే ఇంద్రియ సమూహాన్ని జయించుట అనే వారధి చేత మాత్రమే ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతాం తప్ప ఇంక వేరే ఉపాయమే లేదన్నారు. అంటే ఇంద్రియాలకి అడిగిన వాళ్ళని ఇచ్చుకుంటూ పోతే సంసారం నుంచి అంటే ఈ మాయలోంచి బయటపడడం అనేది అసలు ఎప్పటికీ సాధ్యం కాదు. ఇది గమనించాలి. కావున శాస్త్ర సత్సాంగత్యముల అభ్యాసముచే మనుజుడు వివేకవంతుడవుతాడు. మరి ఎటువైపు మొగ్గు చూపాలండి అనేది మనసుకు తెలియాలంటే వాడికి ఆ మనసుకు వివేకం కావాలి, విచక్షణ కావాలి. అది కోరాలా, ఇది పొందాలా, ఇటువైపు వెళదామా, అటువైపు వెళదామా అనే నిర్ణయం దానికి రావాలంటే దానికి వివేకం రావాలి. ఆ వివేకం కలగాలంటే దానికి మళ్ళీ ఉపాయం ఏంటి? ఈ యొక్క శాస్త్రాల్ని, సజ్జన సాంగత్యము ఇత్యాది అభ్యాసం చేయాలి. తద్వారా మనకి తెలియనిది తెలుసుకుంటాం. విచక్షణది మేలుకుంటుంది. వివేకము చేతనే ఇంద్రియాలను జయించగలుగుతాం. కనుక అది ఎటు కోరినా అది ఎంతవరకు అవసరమో అనే దాన్ని నువ్వు నిర్దేశించుకోగలుగుతావు. అప్పుడు దేనికి అది అవసరం,
అనేది కూడా అర్థం చేసుకుని ఎంతవరకు మన ఆత్మని ఉద్ధరించుకోవడం ఉపయోగపడుతుందో గమనించుకుని వర్తిస్తాం. కావున ఈ వివేకము చేతనే ఇంద్రియాల్ని జయించగలుగుతాం. అట్లు ఇంద్రియమును జయించిన వాడే ఈ దృశ్యం యొక్క అత్యంతాభావము అంటే ఇది లేదు అనే నిర్ణయం చేయగలుగుతారు. దీని నుంచి వైరాగ్య భావాన్ని పొందగలుగుతారు. ఇంద్రియాలను నిగ్రహించకుండా దృశ్యం పట్ల విరక్తి వైరాగ్యం రావడం అనేది సాధ్యం కాదండి ఎవ్వరికైనా. కావున 1000 ఏళ్ళ మనసే కర్మ అనేటువంటి వృక్షానికి అంకురం, బీజం. మనం చేస్తున్నటువంటి జగత్తులో చేస్తున్నటువంటి అన్ని రకాలైన కర్మలకి కూడా విత్తు ఎవరండి అంటే మనసే, బీజం. మీరు ఏ రకమైన బీజం నాటితే ఆ రకమైన వృక్షమే వస్తుందండి. ఇది అందరికీ తెలిసిందే. ఏ విత్తు నాటితే ఆ యొక్క మొక్క వస్తుంది, ఆ ఫలమే ఇస్తుంది. కనుక ఈ మనస్సులో ఏ విత్తనాలుంటే మనం చేసేటువంటి కర్మ అనే వృక్షం కూడా అదే ఆ రకమైనటువంటి మొక్కగా ఎదుగుతుంది. అంటే జీవుడు అంటే ఒక మానవుడు వర్తించేటువంటి విధి విధానం అంతా కూడా వారి యొక్క మనస్సు అనే విత్తు మీద ఆధారపడి ఉంటుందండి. వారి మనసు ఏ స్థితిలో ఉంటే చేసే కర్మాచరణ కూడా తత్ఫలిస్తుంది. అంటే ఏంటి? అదే మనకి బయటికి ఆ రకంగా కనపడుతుంది, ప్రతిబింబిస్తుంది. అదే కర్మని బయటకు చేస్తాం. ఆ వ్యక్తిత్వం అంతా కూడా ఆ మానసిక విధానాన్ని బట్టి ఏర్పడుతుంది. కావున దాన్ని ఇంతకీ ఆ యొక్క అది విషబీజాన్ని నాటామనుకోండి, విషవృక్షం వస్తుంది. అలాగే ఈ మనసులో విషబీజాలు ఉన్నాయనుకోండి, అంటే ఈ యొక్క మాయా బీజాలతో ఉందనుకోండి ఈ మనసు, మనం మాయలోకి వెళ్ళిపోతాం. ఈ మాయా వృక్షం పెరిగిపోద్ది, ఇంకా పెరిగిపోద్ది. కానీ ఈ వృక్షాన్ని ఛేదించాలంటే కేవలం పైన కొమ్మలు రెమ్మలు తెగ నరిగితే అవ్వదండి. బయట విస్తృతంగా ఉంది వటవృక్షం, దాన్ని కేవలం బయట నరికితే ఎప్పటికీ సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? దాని అంకురాన్ని పట్టుకోవాలి. దాని బీజం, దాని విత్తు, దాని వేరు మూలం ఎక్కడుందో అక్కడ తెగ నరకాలి. కనుక అక్కడ ఛేదించి వేస్తే అంటే మనస్సులో ఉంటుంది దాని విత్తు, దాన్ని ఛేదిస్తే అప్పుడు కర్మయే రూపముగా కలైనటువంటి సంసార వృక్షము కూడా చిన్నమైపోతుంది. కనుక విత్తనాన్ని అంటే ఆ విత్తుని ఎప్పుడైతే ఛేదిస్తారో మూలాన్ని, అప్పుడు మిగతా కర్మ వృక్షం అంతా కూడా దానంతట అదే నివృత్తి అయిపోతుంది. ఓ రామచంద్ర, కావున ఈ సమస్తము కూడా మనస్సే. కావున ఈ మనస్సు యొక్క చికిత్స చేత అంటే నిగ్రహము చే ఈ సంసార రోగం అంతయు చికిత్స కావింపబడుతుంది. కనుక మందు ఇక్కడ వేసుకుంటే మనసుకు వేస్తే దాని ప్రభావము మొత్తము ఈ యొక్క మాయా సంసారం అంతా కూడా పడుతుంది. ఎందుకంటే మనకు అనారోగ్యం అవుతుందండి. దేహానికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే ఎక్కడ అనారోగ్యం వచ్చిందో అక్కడికే తీసుకెళ్లి వెయ్యమండి ఔషధాన్ని. దాన్ని ఎలా పంపించాలో లోపలికి అలా పంపిస్తాం. పంపిస్తే దాని ప్రభావము ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ దాని ప్రభావం కనపడుతుంది. అలా అంటే దానికి తగినటువంటి చికిత్స ఏమిటి అంటే ఈ భవరోగానికి, ఈ సంసారం అనే మహారోగంతో ఉండేటువంటి జగత్ విధానంలో ఉన్నటువంటి మనసు చికిత్స ఎక్కడ చేయాలి? మనసు లోపలే చేయాలి. దానికి చికిత్స అక్కడ చేసి దాని భావాల్లో మార్పు వచ్చి దాని నిర్ణయం స్థిరమైతే జగత్ విషయాలన్నీ మారిపోతాయి. జగత్తు పట్ల నీకుండేటువంటి భావాలన్నీ మారిపోతాయి, ఆశలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. నీ వ్యక్తిత్వమే మారిపోద్ది చెప్పాలంటే. మనసు మారితే మనిషే మారిపోతాడు. మనసులో పరివర్తన వచ్చిందనుకోండి, మనిషి యొక్క వ్యవహారం అంతా కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే నువ్వు మారిపోయావు అని చెప్తారు. మారేటువంటి హక్కు అందరికీ ఉందండి. మారడం కోసమే వచ్చాం మనం చెప్పాలంటే. ఎప్పటికీ ఇంక మారరండి, మీరు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండిపోతారు అంటే ఎవరికీ ఇది ఇంక వీలయ్యేది కాదు. కానీ ఆ హక్కు అందరికీ ఇచ్చాడు భగవంతుడు. ఒక అల్పాత్ముడు మహాత్ముడుగా ఎదగొచ్చు. ఒక సామాన్య జీవిగా ఉన్నటువంటి వాడు ఒక మహత్తరమైనటువంటి తత్వాన్ని అందుకోవచ్చు. ఎందువల్ల అంటే ఈ పరివర్తన చెందే విధానం అంతా కూడా జీవుడికి ఇచ్చాడండి భగవంతుడు. ప్రతి ఒక్కడికి ఇది హక్కు. ముఖ్యంగా మానవ జన్మకు వచ్చిన వారికి ఇది స్వయం సిద్ధం అండి. దాన్ని అనుభవించే హక్కు ఉంది. కావున ప్రతి వాళ్ళము ఈ మార్పు పొందటానికి ప్రయత్నించాలి. తెలియకపోవడం వల్ల ఇక్కడ దోషం ఎక్కడుంది అంటే తెలియకపోవడమే దోషం అండి. అజ్ఞానంతో ఎందుకున్నాము అంటే ఎరుకు లేకపోవడం వల్లే ఉన్నాం.
కానీ ఇప్పుడు మనకి మన భాగ్యవశాన, పుణ్య భాగ్యవశాన గత జన్మలో చేసుకున్నదో, ఇహ జన్మలో చేసుకున్నదో విషయం అర్థం చేసుకునే స్థితి మనకు ఏర్పడిందంటే తప్పకుండా మన అదృష్టవంతులు, భాగ్యవంతులు మనకు భావించి ప్రయత్నపరులమై ఉండాలి. తెలుసుకుంటున్నాం కనుక తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇంతవరకు తెలియక ఆచరణ లేదు. దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కనుక ఇప్పుడు మనం సాధనలో పెట్టుకోవాలి. తెలుసుకుని కూడా సాధనలో పెట్టలేదనుకోండి, ఇంక వాడిని ఎవ్వరూ మార్చలేరండి. అస్సలు తెలియని వాడినైనా మార్చొచ్చు గానీ, తెలిసి కూడా మనం అంగీకరించకుండా, తెలిసి కూడా మనం ఆచరణలో పెట్టుకోలేకపోతున్నామనుకో, పెట్టలేమనుకోండి, అప్పుడు మనం ఈ మారడానికనేది ఈ జన్మ కాదు కదా! ఎన్ని జన్మల సమయమైనా పట్టొచ్చు. అంగీకరిస్తేనే జరుగుతుందండి ఏదైనా సరే. తన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని మనం అంగీకరిస్తే, ఉన్నదున్నట్టుగా అంగీకరిస్తేనే దాన్ని గ్రహించుకోగలుగుతాం. ఇదే విషయం మనకి భగవద్గీతలో అర్జునుడు నేర్పించాడండి. ఎందుకంటే ఆయన భగవద్గీత మొత్తం చదివినప్పుడు మనకొకటి అర్థమవుతుంది. మొట్టమొదట అసలు అర్జునుడే పలుకుతాడు గాని కృష్ణుడు ఏమీ చెప్పడు. కానీ కొంత సమయం అయ్యేటప్పటికి అర్జునుడికి కొంచెం వివేకం ఉంది కనుక అర్థం చేసుకుంటాడు. నేను ఇన్ని చెబుతున్నాను శబ్దాలతో కూడి వీళ్ళందరిని ఎలా చంపాలి, వాళ్ళందరిని నేను చంపలేని ధర్మం కాదు కదా, ధర్మం కాదు కదా ఇన్ని చెబుతున్నాను. కానీ వింటున్నటువంటి కృష్ణుడు ఏమి మాట్లాడట్లేదు అంటే ఇందులో ఏదో అంతరార్థం ఉంది అని గ్రహించుకున్నాడు. గ్రహించుకుని వెంటనే తన తప్పును తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడాయన, అంగీకరించాడు. అంగీకరించి వెంటనే అందుకుంటాడు. కార్పణ్య దోషోపహత స్వభావం పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్త్వం ప్రపన్నం అంటే శరణవుతున్నాను. ప్రపన్నం అంటే నీకు శరణైపోతున్నాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నేను కృపణత్వము కార్పణ్య దోషం అంటే కృపణత్వం అనే దోషము చేత కొట్టబడి ఉంది నా మనసు. కనుక నేను సత్యాసత్యాలు తెలుసుకోలేకపోతున్నాను. ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాను. ఏది నిజమో, ఏది కాదో గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాను. కావున దయచేసి ఓ కృష్ణ నువ్వు నాకు గురువుగా మారి, నువ్వు ఏమి చెబితే అది చేస్తాను. నువ్వు ఎలా చెబితే అది చేస్తాను అని తన తప్పును అంగీకరించి భగవానుడికి శరణాగతి. అప్పుడు పుట్టిందండి భగవద్గీత జ్ఞానం. అప్పటి వరకు ఆయన ఏం మాట్లాడలేదు. అంటే ఏంటి? అప్పటికి అది వినడానికి అతనికి అర్హత వచ్చింది. ఎందువల్ల అంటే తన తప్పుని అంగీకరించాడు అక్కడ. నేను ఈ రకమైన దోషము చేత కొట్టబడి ఉన్నాను అని. ఇది తెలియనితనముతోటి ఉన్నప్పుడు ఉండే లక్షణం. తర్వాత తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ తెలిసి కూడా మనం సాధనలో పెట్టుకోకపోతే కొంతైనా మన యొక్క స్థితిలోకి తెచ్చుకోకపోతే మనకు ఎప్పటికీ పరివర్తన రాదండి. కావున ఈ విధంగా మన యొక్క మనస్సుని మనం చదువుకుంటూ ఉండాలి. మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, మన స్థితి ఏమై ఉన్నది అనేది గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరి గురించి ఏ రకమైన విమర్శ చేయటం కానీ, వారి గురించి ఆలోచన చేయటం కానీ ఇత్యాది క్రియలన్నీ కూడా వ్యర్థమండి. ఎందుకంటే అసలు మనకే చాలా పనుంది. మన మనసుని మనం సంస్కరించుకొని ఉద్ధరించుకోవడమే పెద్ద పనిలో ఉన్నాం. ఇది వదిలిపెట్టి ఇంకెక్కడెక్కడో ఇంకో పుస్తకం చదువుదాం, ఇంకో పుస్తకం చదువుదాం అనుకుంటే ఎన్ని పుస్తకాలు చదువుతారు? అంటే మన మనసే ఒక పెద్ద గ్రంథం అండి పుస్తకం. దీన్ని చదివి నేర్చుకోవాలి అసలైన తత్వాన్ని పట్టుకోవాలి. ఇది ముందుకెళ్తే ఏమవుతుంది? వెనక్కొస్తే ఏమవుతుంది? గమనించుకుంటూ వెళ్ళాలి. ఇదే సాధన. గ్రంథాల అధ్యయనం అది కొంతవరకేనండి. కొన్ని రోజులే, కొంతకాలమే. కానీ ప్రయత్నము చూడండి మనము కాలేజీలో చదువుకుంటూ ఉంటాం. చదువుకున్నప్పుడు కొంతవరకు థియరీ చదువుకుంటాం. తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ థియరీని పట్టుకెళ్ళి ప్రాక్టికల్స్‌లో పెడితేనే దాని ఉపయోగం. కేవలం థియరీ ఒక్కటే చదివామనుకోండి ఉపయోగం ఏముంటుంది? థియరీ తక్కువుండాలి. ప్రాక్టికల్స్ ఎక్కువుండాలి యదార్థంగా అయితే. కనుక దాన్ని ప్రాక్టికల్‌గానే చూసే ప్రయత్నం చేయాలి. అసలు ఇది మొదలుపెడితే, ఈ రకంగా చేయటం మొదలుపెడితే ఇదొక పెద్ద వినోదం అయిపోద్ది. ఒక ఆట అయిపోతుంది. ఎలా చేసి ఎలా నేర్చుకోవాలి, ఎక్స్‌పెరిమెంట్ ఎప్పటికప్పుడు చేసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటున్నాం అనేది గమనించుకుంటూ ఉండాలి. కావున ఈ విధంగా ఓ రామ ఈ విధమైనటువంటి ప్రయోజనం అంటే ఉపాయం ఇంకొకటి లేదండి. ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం అనేటువంటి ఉపాయం తప్ప ఈ జగత్తు నుంచి బయటపడడానికి వేరే ఉపాయం లేదు అని చెప్పారు.
కనుక ఈ అన్నిటికీ కూడా మనసే బీజం కనుక ఆ మనసు అనే విత్తనాన్ని దాన్ని హతం చేయాలి. ఈ సమస్తము కూడా ఈ యొక్క మనసు చేతే ఏర్పడుతుంది. కనుక మనసు యొక్క ఈ వ్యాధికి చికిత్స ఏమిటి అంటే దృశ్యం యొక్క అత్యంతాభావం. అంటే ఈ జగత్తు లేదనేటువంటి భావం ఏదైతే ఉందో అది ఉత్తమోత్తమైన ఔషధం. ఈ జగత్తు పట్ల నీకుండే భావన, గట్టి భావన సడలించుకుంటూ రావడమే ఉత్తమోత్తమైన ఔషధం. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటి మందు ఏమిటి ఏంటి అంటే, ఇంతవరకు మనకి దృశ్య విషయాలు జగత్తు పట్ల ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో, విశ్వాసం, అదే పట్టుకుని దానికోసమే జీవితాన్ని గడుపుతున్నాం చూడండి. ఆ యొక్క దాన్ని పట్టుకుని ఉండేటువంటి స్థితి ఇదే నిజమనుకు నమ్మకం చూడండి. దాన్ని క్రమక్రమంగా సడలించుకుంటూ రావడమే. ఆ పట్టును వదులుకోవడమే క్రమంగా. ఎలా ఉన్నా పర్వాలేదు. ఎలా అయినా జీవించేయొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. ఏదైనా తినొచ్చు. ఏదైనా అనుభవించొచ్చు అన్నట్టుగా జీవితాన్ని నడుపుకోగలిగినప్పుడు క్రమంగా ఆ పట్టు తగ్గిపోతుంది. కానీ ఇదే కావాలి, ఇలానే ఉండాలి, అదే అవ్వాలి, అలానే జరగాలి అనే కాంక్షలు ఉంటే చూడండి, అప్పుడు ఆ మాయ పట్టు ఇంకా పెరుగుతుంది. మొట్టమొదట దాన్ని నివృత్తిగా తీసుకురావడానికి ముందు దాని పట్ల ఉన్న పట్టుని సడలించుకుంటూ రావాలి. క్రమంగా తేలిక భావనతో వదిలేసుకుంటూ, విడిచిపెట్టుకుంటూ క్రమక్రమంగా లోపలికి రావాలి. ఇది హఠాత్తుగా మాత్రం జరగదండి. ఈ వైరాగ్య స్థితి అనేది క్రమంగా అది పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలి. కావున మనసే మోహమందుచున్నది. మనసే చచ్చుచున్నది. మనసే పుట్టుచున్నది. మరియు మనసే తన యొక్క దృశ్య భావన చేత బంధింపబడుచు తిరిగి తన యొక్క భావన, ఆత్మ భావన చేత ముక్తిని పొందుచున్నది. ఇంతకీ ఇప్పుడు మనకుండేటువంటి సకల శాస్త్ర సంగ్రహంగా చెప్పే శాస్త్రాలన్నిటి యొక్క ఫలము కూడా దేని కొరకండి, ఎవరి కొరకండి అంటే ఈ మనసు కొరకి. ఎందువల్ల అంటే ఇంతకీ ఇక్కడ మనకి ఇవందరూ సజ్జన సాంగత్యం కానివ్వండి, యొక్క శాస్త్ర సాంగత్యం కానివ్వండి, అన్ని ఎందుకు చెప్తాయంటే మనసుకున్న మోహాన్ని తగ్గించుకోవాలి, వైరాగ్య భావన రావాలి ఇత్యాది. కనుక ఈ మోహం ఎవరికి వస్తుంది అంటే మనసుకే మోహం వస్తుంది. మనసుకే సంసారం, మనసుకే దృశ్య జగత్తు. కనుక ఈ మనసే పుట్టేది మనసే, చచ్చేది మనసే. యథార్థానికి, వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ జడంగా ఉన్నటువంటి ఈ దేహము వ్యక్తమవుతుంది. బయటికి కనిపించింది ఒక రూపం అంతే అది. ఆ రూపముతో బయటికి ప్రస్ఫుటమైంది. కానీ అది చనిపోతుందా? పోతుందా? అంటే అది చనిపోయిందని చెప్పినప్పుడు కూడా ఆ దేహం అక్కడే పడుంటుంది. దాన్ని మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో రూపంగా దాన్ని దహనం చెయ్యాలి, నాశనం చెయ్యాలి. కానీ మరి పుట్టేది, చచ్చేది ఎవరండి? ఈ దేహాన్ని వదిలిపెట్టేది, ఈ దేహాన్ని పట్టుకునేది ఎవరు? అంటే మనసే. ఈ మనసే మనలో జీవుడు అని చెప్తాం. ఈ జీవుడే జీవత్వంతో ఉంటుంది కనుక అప్పుడు నాకు జన్మ వస్తుంది, నేను ఎక్కడో చోట పుట్టాలి అని ఆ జన్మ కోసం వెతుక్కున్న దేహం లేనప్పుడు దేహం కోసం వెతుక్కుంటుంది. ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తుంది. అలాగే ఆ దేహం ఎప్పుడైనా శిథిలావస్థకొచ్చేస్తే అది ఉండడానికి ఆవాసం కుదరకపోతే నేను చచ్చిపోతున్నాను నిర్ణయం ఎవరు చేస్తారు? మనసే. భగవంతుడు కాదండి. దేవుడు చంపుతాడు, విధి చంపుతుంది అనుకుంటాం. కానీ యథార్థానికి ఎవరి మనస్సు ఆ నిర్ణయం చేసుకుంటుందట. నేను చనిపోతానింకా అని ఆ మనసు అంగీకరించినప్పుడే వాడికి మరణం వస్తుందట. అంటే ఇంకా ఆ దేహాన్ని వదిలిపెట్టేస్తుంది. ఆ జీవుడు కనుక ఇంకా ఆ శిథిల దేహాన్ని పట్టుకుని వేలాడుతూ ఇందులోనే ఉందామనే కాంక్షతో ఉన్నారనుకోండి, చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఎంతో వ్యాధిగ్రస్తులుగా జీర్ణావస్థలో ఉన్న దేహం కూడా అలా మంచాలు పట్టి ఎంతకాలము ఉంటుంటారు. ఎందుకంటే ఆ జీవుడి కాంక్ష పోదండి. దాని యొక్క మోహం తీరదు. కనుక ఇంకా ఆ యొక్క శిథిలమైన దేహంతోటే ఉండాలనే కాంక్షతో, కానీ ఏదో ఒక రోజున ఆ బాధని భరించలేక ఇంక నేను చచ్చిపోతాను అనేది నిర్ణయం అయిపోతుంది. అప్పుడే ఆ దేహము నుంచి అది విడిపడిపోతుంది. నేను చచ్చిపోయాను అనుకునేది మనసే. నేను మళ్ళీ జన్మకొస్తాను అని జన్మ కోసం వెతుక్కునేది మనసే. ఈ జీవుడే. కావున మనసే చస్తుంది, మనసే పుడుతుంది. ఎందుకంటే ఆత్మ పుట్టుక లేదు, చావు లేదు. అది ఎప్పుడు ఉండేదే. కానీ పుట్టేది, చచ్చేది ఎవరండి అంటే ఈ యొక్క సంస్కార రూపంగా ఉండేటువంటి మనస్సు. ఇదే జీవుడుగా ఉండి ఈ జీవత్వంతో ఉన్నంత వరకే చావు పుట్టుకలు ఉంటాయండి.
మరియు మనసే తన యొక్క భావన చేత బంధించబడుతుంది. ఇందుకు ఈ బంధనాలన్నీ ఎలా వస్తున్నాయండి? మనస్సు. దాని ప్రభావం, దానికి ఎటువంటి భావాలుంటాయో ఆ విధంగా అది బంధింపబడుతుంది. దేని పట్ల దానికి వాసనలుంటాయో, కామనలుంటాయో, అవి సత్యం అనేటువంటి భావన ఉంటుందో దాని చేత బంధింపబడుతూ ఉంటుంది. ఏదైతే ఉన్నదున్నట్టుగా అది తెలుసుకుంటుందో, ఇదేది నిజం కాదనే విషయం తెలుసుకుని దేని పట్ల ఏ కామన లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందో, అంతర్ముఖమైపోతుందో దానికి ఏ బంధము లేదండి. అంటే మనసుకే బంధం, మనసుకే మోక్షం. బంధాన్ని పొందేది మనసే, ముక్తిని పొందేది మనసే. మళ్ళీ అలా బంధనాలు పాల్పడిపోయి ఆ మనసే మళ్ళీ అనేక చోట్ల అనేక రకాలుగా వగచి ఎందరినో ఆశ్రయించి మళ్ళీ నేను నా స్వస్థితిని పొందటానికి ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎక్కడికి పోవాలి, ఏ గ్రంథం చదవాలి, ఈ ఇత్యాదిగా మళ్ళీ తిరిగి తిరిగి ఏ ఊరెళ్ళాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఇలా మనం తిరుగుతాం. ఇలా తిరిగి తిరిగి మళ్ళీ తిరిగి ఎప్పటికొకప్పటికి మళ్ళీ అది మూలంలోకి వస్తుంది. మొత్తానికి మళ్ళీ నా యొక్క స్వస్థానం ఆత్మయే కనుక నేను అక్కడ చేరితేనే అది నా స్వస్థితిని గ్రహించుకుని వివేకం వస్తుంది. మళ్ళీ అదే అన్ని సర్వ బంధనాల్ని తెగనాడి తన మూలంలోకి వెళ్ళిపోతుంది. తను ఎక్కడి నుంచి ఉద్భవించిందో అందులో లయమవుతుంది. పూర్తిగా రహితమవుతుంది. అంటే సంసారము మనసుకే, బంధము మనసుకే, మోక్షం కూడా మనసుకి. ఆత్మకి ఎందుకండి? ఆత్మకి సంసారము లేదు, బంధనాల్లో మోక్షము లేదు. అది ఎప్పుడు స్వయం సిద్ధం, అదెప్పుడు ప్రకాశం, అదెప్పుడు నిత్యానందమే. కానీ ఈ మధ్యలో వచ్చిన దీన్ని పట్టుకొని ఈ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు జీవుడు. ఇది నిజమని నమ్ముకుంటూ. కావున బంధము మనసుకే, మోక్షము మనసుకే. శూన్యము విశాలమైనటువంటి ఆకాశమున గంధర్వ నగరం వలె సంకల్పాదులచే బలపడిన చిత్తము నుండి జగత్తంతా స్ఫురిస్తున్నది. కావున ఈ విధంగా ఈ జగత్తంతా కూడా ఎక్కడ స్ఫురిస్తుందంటే ఆ శూన్యములో విశాలమైన ఆకాశములో కనిపించే గంధర్వ నగరం వలె లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్తం అనేటువంటి దాంట్లోంచి జగత్తంతా కూడా బయటికి వ్యక్తమవుతుంది. పూలగుత్తి అందే సుగంధమున్నప్పటికీ దానికంటే వేరుగా ఉన్నట్లు తోచు విధమున మనసునందే ఈ విశాల జగత్తంతయు స్ఫురించుచు వర్తించుచున్నను దానికంటే బయట ఉన్నట్లుగా మనకు తోస్తుంది. పువ్వునందే తావి ఉంది, కానీ ఆ తావి మాత్రం మనకి ఎక్కడో దాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఆ వాసన గ్రహింపవుతుంది. అలాగే ఈ మనసు నుంచే ఈ బయట కనిపించే జగత్తంతా కూడా వ్యాపకమైంది. కనుక ఈ మనస్సు నుంచే ఉద్భవించింది ఇదంతా కూడా, ఈ కనిపించేదంతా కూడా. కావున ఈ జగత్తంతయు మనసే. అట్లే మనసు ఈ జగత్తంతయును. ఈ మనోజగత్తులు రెండును పరస్పరము సదా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. అంటే మనసు ఉంటే జగత్తు ఉంటుంది, ఈ జగత్తు పట్ల భావన ఉన్నంత వరకు మనసు ఉంటుంది. ఈ రెండు అవినాభావ సంబంధం అంటే వాటి కనెక్షన్ కలిసే ఉంటాయి. అయినను ఆ రెండింటిలో మనసు సంపూర్ణముగా నశించిన జగత్తు నశించిపోతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ రెండు కలిసే ఉంటాయి. ఎందుకంటే మనసు ఉంటే జగత్తు ఉంటుందండి. మనసులో జగత్తు భావనలు ఉంటే ఆ జగత్ భావనలు ఉంటే కనుక మనసు కూడా ఉంటుంది. ఈ రెండు ఒకదాని కూడా తోడ్పాటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఒక దాంట్లో వ్యత్యాసం ఉందండి ఇక్కడ. ఎలా అంటే మనసు కనుక నశిస్తే, మనసు భావనలు కనుక నశించిపోతే, అది పూర్తిగా అంతర్ముఖమైపోయి బయటకు రాకపోతే జగత్తు ఉండదండి ఇంక వారికి. అంటే అటువంటి జ్ఞానికి ఏమవుతుంది? ప్రపంచం ఉంటుంది, కానీ జగత్తుండదు. మనసు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుందో కనిపించినా జగత్తు ఉన్నప్పటికి కూడా లేనట్టయిపోతుంది. కావున ఇక్కడ ఏమిటంటే మనసు నశిస్తేనే జగత్తు నశిస్తుంది. ఒకవేళ జగత్తంతా నాశనం అయిపోయింది అనుకోండి, మనసు ఉందనుకోండి, యథార్థంగా మన కంటి ముందు కనిపించే దృశ్యం అంతా భస్మం అయిపోయింది అనుకుందాం. కనపడకుండా అంటే ఏదో కారణం చేత అది విలీనం అయిపోయింది. చూడండి, పెద్ద పెద్ద విపత్తులు వస్తూ ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చే విపత్తులు. రాత్రికి రాత్రే అక్కడ ఉన్న గ్రామం లేకుండా అయిపోతుంది. కానీ అక్కడ దాన్ని వీక్షించినటువంటి వారికి మనస్సు ఉంటుందండి. కనుక అక్కడ ఏమవుతుంది? వారికి మనసుంది, బంధనం ఉంది, దాని ఇంకా భావన ఉంటుంది. కనుక ఈ జగత్తంతా పోయింది కదా, ఇదంతా లేకుండా అయిపోయింది కదా, నశించిపోయింది కనుక దాన్ని వదిలేద్దాం అనుకుంటారా? అనుకోరండి. ఆ తలుచుకుని దానికోసం దుఃఖిస్తాం, బాధపడతాం. ఆ కనపడకుండా పోయిన జగత్తు లోపల ఉంది ఇంకా.
కానీ కనపడకుండా పోయిన జగత్తుని పట్టుకుని విలపిస్తాం. చూడండి, మన ముందే, మన కళ్ళ ముందే ఎన్నో దేహాలు కదలాడుతూ తిరిగాడిన దేహాలు లేకుండా అయిపోతూ ఉంటాయి. కనపడకుండా నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ వారి వారి గురించినటువంటి భావన మనసులో ఉంటుంది. స్ఫురణ. కనుక ఇక్కడ మనిషి లేడు, కానీ మనసులో ఉందండి. మనిషి లేకపోయినా మనసులో ఉండే భావం వల్ల వారిని, గతించిన వారిని తలుచుకుని చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. రకరకాల కారణాలు, గతంలో జరిగినవన్నీ కూడా ఉచ్చరించుకుంటూ ఉంటాం. ఇదంతా ఏంటి? దృశ్యం కనపడకపోయినా మనసు ఉంటే కనుక జగత్తు పోదండి. అది కనపడకుండా పోయినా సరే కనుక ఇక్కడ మూలం ఏంటి? మనసు లేకుండా పోతే దృశ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మనిషి ఉంటాడు, దృశ్యం కనపడుతుంది, కానీ దాని పట్ల భావన లేదండి. ఒక జ్ఞానికి ఏమీ లేదండి, ఏ స్థితి లేదు. వాళ్ళకి ఆ జగత్తు లేనట్టే ఉన్నప్పటికి కూడా. ఇదండి మనం పట్టుకోవాల్సింది. దృశ్యం మొత్తం హతమైపోవడం అనేది కాదండి, అది సాధ్యం కాదు. కనుక అది లేకుండా పోయినప్పుడే నేను మోక్షాన్ని పొందుతానని అస్సలు సాధ్యం కాదు. కానీ దృశ్యము లేకుండా పోదు. కానీ ఎవరిని లేకుండా చేసుకోవాలి? మనస్సుని పట్టుకోవాలి. మనస్సుని కనుక దాన్ని నిస్తేజంగా, అంటే ఆత్మలో కనుక తీసుకెళ్ళిపోగలిగితే, దాన్ని లేకుండా కనుక మనం చూసుకోగలిగితే, చేయగలిగితే, దృశ్యం ఉన్నా మనకు ప్రమాదం లేదండి. ఆ వ్యక్తులు ఉన్నా మనకు ప్రమాదం లేదు. ఆ విషయాలు ఉన్నా మనకు ప్రమాదం లేదు. ఆ దృశ్యాలు కనిపిస్తున్నా వాటి మధ్యలోనే ఉన్నా ప్రమాదం లేదు. కానీ వాటి పట్ల మనసు పొందే భావనలుంటే ప్రమాదం. బంధుత్వాలు కానీ, ఇతరత్ర కారణాలు కానీ ఏవైనా సరే, వాటి పట్ల మనకుండే మోహభావన ఉంటుంది చూడండి, అది మనిషిని అధోగతి పాలు చేస్తుంది, దుఃఖాలు పాలు చేస్తుంది. కనుక ఇక్కడ సంస్కరించుకోవాల్సింది ఎవరిని అంటే మనస్సునే కానీ విషయాన్ని కాదండి. ఈ మనస్సుని సంస్కరించుకుంటే మనిషి సంస్కరించబడతాడని చెప్పి మనకి ఇప్పటి వరకు కూడా ఈ శ్రీరామచంద్రుల వారి, వశిష్ఠుల వారు బోధించారు ఈ విధానంగా. అయితే ఇక్కడ శ్రీరాముడికి ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటంటే, పూర్వాపరములు ఎరిగిన వారిలో శ్రేష్ఠమైన ఓ మహాత్మా, సర్వధర్మజ్ఞ, మనసు నుండి విశాలమైన ప్రపంచమంతా స్థితి కలిగి ఉంది అంటున్నారు కదా. ఇంత విశాలమైన ప్రపంచము మనస్సులో ఎలా ఉంది, ఎలా స్థితి కలిగి ఉన్నది అని శ్రీరాముడు అడుగుతాడండి. దానికి సమాధానం చెప్తారు వశిష్ఠుల వారు ఏమని, ఓ రామచంద్ర, స్థూల శరీర రహితులైనప్పటికీ జానస్థులైన బ్రాహ్మణులకు ఐందువుల మనంబున జగత్తులు ఎట్లు దృఢత్వమును పొంది ఉండనో అట్లే మనస్సు నుండి జగత్తు కూడా స్థితి కలిగి ఉన్నది. ఎలా అయితే ఐందవోపాఖ్యాన్ని గుర్తు చేశారు ఇక్కడ. వాళ్ళు ఎలా అయితే ఆ మానసిక సంకల్పము చేత వాళ్ళు బ్రహ్మాండాన్ని సృష్టించారు. కనుక వాళ్ళకి స్థూల దేహాలే లేవు, దేహం పడిపోయింది, కానీ సూక్ష్మ దేహం ఉంది వారిలో. కనుక ఆ మనోప్రభావం చేత వాళ్ళు బ్రహ్మాండాన్ని సృష్టించారు. ఏ విధంగా అయితే ఐందువుల మనంబున జగత్తును ఎట్లయితే దృఢత్వాన్ని పొందాయో అట్లే మనస్సు నుంచి జగత్తు కూడా స్థితి కలిగి ఉన్నది. మరియు ఇంద్రజాలము చే వ్యాకులమనర్పబడిన చిత్తము గల లవణుడికి చండాలత్వం అనేది ఏ ప్రకారముగా సంభవించనో ఆ ప్రకారముగానే మనస్సునందు ఈ జగత్తంతా కూడా ప్రతిష్ఠితమైంది. లేని చండాలత్వము లవణుడు అనేటువంటి రాజు కథ చెప్పుకున్నాం. అతని కూడా ఇంద్రజాల ప్రభావం చేత మ్లేచ్ఛత్వాన్ని పొందినట్టుగా ఆ ఇంద్రజాల ప్రభావంలో పడి ఆయన ఎంతో అల్పత్వాన్ని పొందాడు. అదే విధముగా ఈ మనోప్రభావం చేత ఈ దృశ్య జగత్తులో మనం అనుభవించే ఏవైనా సరే ఆ స్థితిని మనకు అనుభవింపచేస్తాయి. ఈ లోపల మనస్సు యొక్క స్థితి ఎలా ఉందో బయట మనకు ఆ విషయాల అనుభవం అలానే ఉంటుంది అని చెప్పి శ్రీరామచంద్రుల వారి, వశిష్ఠుల వారు చెబుతూ ఇక్కడ మనకి భార్గవ మనోరాజ్య వర్ణనము అనేది ఒకటి మనకు చెప్తారండి. ఈ విషయంగా మనకి బాగా అర్థం అవటం కోసము ఎలా జరుగుతుంది ఏమిటనేది, అది ఎలా ఉంటుందనేది మనం రేపు వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.